సో మొత్తానికి అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వర్షం వల్ల రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలతోటి మొత్తం తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని జిల్లాలు కూడా తీవ్ర ప్రభావానికి గురైనాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అతి భారీ వర్షాలు తెలంగాణ పైన ప్రభావం చూపిస్తా ఉన్నాయి. ఇలా ఏది ముఖ్యంగా హుజూర్ నగర్లో దాదాపు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి, కొన్ని చోట్ల ఇంకా తెరిపివ్వలేదు. హైదరాబాద్లో రాత్రి కురిసినటువంటి వానకి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయినాయి. జనజీవనం కాస్త ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా అసలైన వర్షాలు ఇవాళ పడేటువంటి అవకాశం ఉంది, రేపు కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. అన్ని జిల్లాల అధికారులకు కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు తాజా రిపోర్ట్ను రాష్ట్రానికి అందించాలని చెప్పి ఆదేశాలు కూడా నిన్న సిఎస్ శాంతికుమార్ గారు జారీ చేయడం జరిగింది. ఇక పిల్లలు ఎలాంటి ఈ అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో స్కూళ్ళకు వెళ్ళడం అంత మంచిది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రోజు సెలవు దినాన్ని ప్రకటించింది విద్యా సంస్థలకు. అలాగే అధికారులు ఎవరైతే ఇరిగేషన్ అధికారులు ఉన్నారో అలాగే ఎమర్జెన్సీ విభాగాలకు సంబంధించినటువంటి అందరూ అధికారులను అలర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కంప్లీట్గా రెయిన్ పైనే దృష్టి పెట్టింది. అటు నాలాలకు సంబంధించినటువంటి దగ్గర కానీ లేకపోతే ఇంకొక లోతట్టు ప్రాంతాల్లో కానీ ఎప్పటికప్పుడు డిజాస్టర్ సంబంధించినటువంటి ఫోర్సును అలర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ సందర్భంలో రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు వాటికి సంబంధించినటువంటి విజువల్స్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే ప్రకాశం బ్యారేజ్ ఇది హైదరాబాద్ విజయవాడ రహదారి పైన మొత్తం ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ విజయవాడ రహదారి పైన రాత్రి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కిలోమీటర్ల కొద్ది వాహనాలన్నీ నిలిచిపోయినాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక ఇంద్రకీలాద్రి పైనుంచి మొత్తం పడుతున్నటువంటి వర్షపు చూడొచ్చు ఏపీకి సంబంధించి. ఇగో లారీలు వాగుల్లో కొట్టుకుపోయినట్టు నూజివీడులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన కోళ్ల మేతతో వెళ్తున్న లారీ డ్రైవర్ను కాపాడిన పోలీసులు డ్రైవర్ను తీసుకొస్తా ఉన్నారు. లారీ దాదాపుగా ఇక వర్షంలోకి వెళ్ళిపోయినట్టే. ఇక ఏలూరు జిల్లాలో పిల్లల పరిస్థితి చూడండి. మొత్తం ఇళ్లలోకి వాటర్ రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. తాళ్ల సహాయంతో ఇటువైపు నుంచి అటువైపుకి పిల్లల్ని తీసుకుపోతా ఉన్నారు. సో ఇది ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితి, తెలంగాణ విజువల్స్ కనుక తెలంగాణలో కనుక ఒకసారి మనం చూస్తే దోర్నాల వాగు ప్రజలకు శాపంగా మారింది. ప్రజలు ఈ బాధ ఇంకెన్ని సంవత్సరాలు అనుభవించాలని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో భారీ ప్రవాహానికి ప్రవహిస్తున్న వాగులు ఏ జిల్లా ఏందనేది చెప్తాం. ఇక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అంటే అవసరమైతే తప్ప బయటకు రాకుండా వికారాబాద్ జిల్లాలో అందరూ అధికారులు అందరం అప్రమత్తమయ్యాము. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీసు రైట్. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు, వేగంతో కురుస్తున్న వాన. ఇక ఇది వర్షంపై అప్డేట్ చూస్తే ఎక్కడికక్కడ ఏది వరద కాలువలను సాఫ్ చేస్తున్నారు, లేకపోతే వాటర్ అంతా వచ్చేసి ఇళ్లకు వచ్చేస్తుంది. విపరీతమైనటువంటి వర్షం, మోకాలలోతు నీళ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది సూర్యాపేటలో హాస్టల్ విద్యార్థుల పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇగో బైకులు, కార్లు మునిగిపోయేంత ప్రవాహం. లోతట్టు ప్రాంతాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వరద కారణంగా. ఇగో ఇండ్లలోంచే నీళ్లు బారుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. దయచేసి ప్రజలారా, ఎవరైతే పాతబడ్డ ఇండ్లలో ఉన్నారో మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు చూస్తా ఉంటే వర్షం ఇంకా మరింతగా పడేటువంటి అవకాశం ఉంది. మనకిగా మక్తల్ వాకిటి శ్రీహరి నాగర్ కర్నూలు జిల్లా ఉమామహేశ్వరం టెంపుల్ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గర ఇది దాదాపుగా ట్రాన్స్ఫార్మర్ల దగ్గరకు వచ్చినాయి వాటర్. పొలాలన్నీ నిండిపోయినాయి వర్షాలతోటి.
ఎక్కడ చూసినా నిండు కుండలా కనిపిస్తూ ఉంది. ఇక వర్షంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి పర్యటన చేస్తూ ఉన్నాడు, పరిస్థితులు గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ రైతులు వరి నారుకు సంబంధించి ఏది గట్టును వేసుకుంటా ఉన్నారు. మొత్తం వర్షం నీళ్ళ కారణంగా వరి పైరు దెబ్బతినకుండా. ఇక ముఖ్యంగా హుజూర్ నగర్ ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో అతి భారీ వర్షాలు పడ్డాయి. దాదాపు 29 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అటు భారీ వర్షాలు మొత్తం రాష్ట్రాన్ని ఒక దశలో మనం చూడొచ్చు. ఈ విజువల్స్ అన్ని ఈ రెస్క్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతా ఉన్నారు. ఇగో కాలనీల్లో ప్రవహిస్తున్న నీళ్లను చూస్తా ఉన్నాం మనం. నాగర్ కర్నూల్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లోంచి వాటర్ పూర్తిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక ఇది పాఠశాలల బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. రవాణా కూడా కొద్దిగా స్తంభించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఐఎండి అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి వివరాలు కూడా చేస్తా ఉన్నారు. చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్లు అన్ని పొంగి పొరులుతా ఉన్నాయి. ఏ కాలనీ చూసినా మొత్తం నీలమయం అయిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా మనకు సపరేట్ మా పక్కన విజువల్స్ కూడా మీకు ఈ నీటి ప్రవాహానికి నీళ్లు వర్షాలకు సంబంధించినటువంటి విజువల్స్ మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే రైట్ అయితే ఇక చాలామంది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వర్షం ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వాతావరణ హెచ్చరికల్ని జారీ చేస్తూ ఉంటుంది. చాలాసార్లు ఈ వాతావరణంలో ఈ వర్షాలకు సంబంధించినటువంటి విషయం చాలామందికి అవగాహన లేదు. కొంత దాంతో పని కూడా లేకుండే చాలామందికి. వెనకట వాన ఎంత పడదంటే మోకాలలో నీళ్ళు వచ్చాయి, చెరువు అలుగులు దుంకుతుందా, ఇట్లా చేపలు ఎదురెక్కుతున్నాయి, ఇటువంటివి ఉంటుండే. కానీ ఈ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తున్నటువంటిది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా హై అలర్ట్ను జారీ చేసింది. దీంట్లో ప్రధానంగా హై అలర్టు అంటే గ్రీన్ అలర్టు, ఎల్లో అలర్టు, ఆరెంజ్ అలర్టు, రెడ్ అలర్టు, ఈ 4 అలర్ట్లు ఉంటాయి అన్నట్టు. గ్రీను, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ అలర్ట్లు జారీ చేస్తుంది. ఏంటి ఇవి ఇంతకి? ఏంటి ఆరెంజ్, ఈ గ్రీన్ అలర్ట్, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఈ రెడ్ అలర్ట్ ఏంటంటే గ్రీన్ అలర్ట్ అయితే ప్రమాదం లేదు, పెద్దగా ఎలాంటి ప్రమాదం లేదు, మీ బయట ప్లే ఏరియాలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా చెప్పాలంటే అంతే. ఎల్లో అలర్ట్ అంటే గొడుగు పట్టుకొని వెళ్ళండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, గొడుగు పట్టుకొని వెళ్ళండి అంతే. ఇక ఆరెంజ్ అలర్ట్ అంటే ఇంకా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆరెంజ్ అలర్ట్ అంటే 115.62 214 mm 115.6 నుంచి 214 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది 24 గంటల వ్యవధిలో నమోదైతే 24 గంటల వ్యవధిలో నమోదైతే ఆరెంజ్ అలర్ట్ అంటారు దీన్ని. ఆ తర్వాత రెడ్ అలర్ట్ అంటే 214.5 నుండి ఆ పైకి ఈ రెడ్ అలర్ట్ అంటే ఇంకా సింపుల్ గా ఏంటంటే ఈ ఆరెంజ్ అలర్ట్ కాడ ఏం చెప్తా ఉంటారంటే మీకు కావలసినటువంటి వస్తువులను ముందే తెచ్చిపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే సురక్షితంగా ఉండండి, ప్రికాషన్స్ తీసుకోండి అనేటువంటి ఇక్కడ ఉంటాయి. ఈ రెడ్ అలర్ట్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళకండి, ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకండి. ఇది భారీ వర్షం, ఇది మానవాళిని ఇబ్బందికి గురి చేసేటువంటి వర్షం. కాబట్టి రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, గ్రీన్ అలర్ట్ ఈ 4 అలర్ట్లను జారీ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 అలర్ట్లు నడుస్తూ ఉన్నాయి. ఒకటి ఆరెంజ్, ఒకటి రెడ్ నడుస్తూ ఉంది. ఈ ఆరెంజ్, రెడ్ ఏవైతే ఉన్నాయో ఇవి
మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. రెడ్ అలర్ట్ దాదాపుగా హుజూర్ నగర్ ప్రాంతంలో, ఆ తర్వాత కొన్ని చోట్ల కోదాడ, అటు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఇటువంటి ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. 9 జిల్లాలో రెడ్ అలర్ట్ ఉంది. అయితే మిగతా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. అయితే ఈడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఏంది మిల్లీమీటర్లు, ఈ మిల్లీమీటర్లు ఏందనేది మళ్ళొకటి. ఈ ఎట్లా కొలుస్తారా నాయన, ఈ మిల్లీమీటర్లు ఏంది, వర్షపాతం ఏంది, లీటర్లలో కొలవాలి కదా అనేటువంటి ఒకటి ఉంటుంది. అయితే లీటర్లలో కొలవాలంటే ఇంత వానం లీటర్లలో జమ చేసి కొలవాల్సి వస్తుంది, కాబట్టి కుదరదు. ఇప్పుడు గీడి నుంచి గీడికి ఎంత దూరం అంటే ఒక టేపు పెట్టి కొలిస్తే ఎంత వస్తుందో తెలుస్తుంది. కానీ భూమి నుంచి సూర్యునికి ఎంత అంటే టేప్ పెడతామా? పెట్టలేము. కాబట్టి దాన్ని కాంతి సంవత్సరాల్లో అట్లా కొలుస్తూ ఉంటారు. ఇది కూడా అంతే. వాటర్ని అంటే మనం సపోజ్ సింపుల్గా ఒక బకెట్ తీసుకొచ్చి వర్షం స్టార్ట్ కాగానే బకెట్లో ఆ వర్షం పెట్టి ఆ తర్వాత వర్షం ఎలిసిపోయిన తర్వాత ఆ బకెట్ తీసుకొచ్చి ఆ బకెట్లో టేప్ పెడితే అది ఎన్ని సెంటీమీటర్లు ఉంటే అంత వర్షం అన్నట్టు. అంతే సేమ్ ఉండాలి. బకెట్ ఏంటంటే ఇట్లుండొద్దు, మళ్ళా సేమ్ ఇట్లుండాలి. అంటే బకెట్లో టేప్ ఇట్లా నిలబెడితే ఎన్ని సెంటీమీటర్లకు వర్షం నీళ్లు ఉన్నాయో అవి చూస్తే ఎన్ని సెంటీమీటర్. ఆ బకెట్ కూడా ఇట్లుండొద్దు. ఆ బకెట్ ఇట్లుండాలి డైరెక్ట్. అయితే ఈ ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడ్డది అనేది మనకు లెక్క. ఇక గంతకు మించిన సింపుల్ ఇంకేం లేదు దీంట్లో. ఇంకా ఈ అలర్టులు, ఈ కథా వ్యవహారం అంతా పక్కకు పెడితే అక్కడక్కడ పెట్టుంటారు, మీరు చూడండి. అంటే కొంచెం ఇట్లా పెన్షన్ వేసేసి అదొకటి చిన్నది ఒకటి ఇట్లా పెడతారు. అంటే అయితే దానికి ఒక సపరేట్ మీటర్ ఉంటుంది. ఎట్లుంటది అంటే అది గరాటు లాగుంటది. గరాటు లాగుండి ఇక ఇట్లుంటది. ఇట్లుంటది అన్నట్టు. ఇది కింది దాకుంటది. ఇక ఇట్లుంటది. దీనికి ఇట్లా సెంటీమీటర్లు రాసి ఉంటాయి సపరేట్ది. 7 దాకా వస్తే అంత లెక్క. ఇది దీన్ని బట్టి కొలుస్తారు అన్నట్టు. ఇది ఒక సపరేట్ ఉంటుంది అంతే. అయితే మనం ఈజీగా తెలుసుకోవాలంటే ఇట్లా బకెట్ పెట్టాలి, ఇది బకెట్ సమాంతరంగా ఉండాలి, ఇది ఇట్లా తెలిసిపోతుంది అన్నట్టు. మనం అంటే అది మళ్ళా అది కాదు, పైప్ కిందనో పెంకల కిందనో పెంకల కింద గునె పెంకల కింద పెడితే లెక్క దొరకదు. ప్లేన్ ఏరియాలో పెట్టాలి. సరే, అది వర్షానికి సంబంధించినటువంటి అంశం. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఒక సహాయక టెలిఫోన్ నెంబర్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. మీకు స్థానికంగా ఉండేటువంటి ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటు ఈ ప్రాంతంలో ఎక్కువ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రజలు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. పరివాహక ప్రాంతాలు ముఖ్యంగా చెరువుల కింద ఉన్నటువంటి ఊర్లు కానీ ఇటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండండి. అధికారులకు కూడా సూచనలు చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వివిధ ప్రాంతాల్లో పడ్డటువంటి వర్షపాతానికి సంబంధించి అక్కడ మా రిపోర్టర్లు పంపిస్తున్నటువంటి విజువల్స్ ని మనం పక్క బాక్స్ లో చూడవచ్చు. ఇక మార్నింగ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ మార్నింగ్ న్యూస్ ఈ బటన్ ని క్లిక్ చేయండి, లైక్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయాల్సిందిగా. ఉత్తమ్ సీఎం తర్వాత మీ రాజీనామా ఇప్పుడు. ఈయన ఎవరైనా ఊరంతో ఉంటే ఊసుగా రైతు ఇక్కడ నీళ్ళు వచ్చి అన్ని కొట్టుకపోతా ఉంటే ఏం దానికి కనీసం ఏమైనా ఉండాలి. ఈ రాష్ట్రంతోనే పట్టింది లేదు. రైట్ గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. పారా ఒలింపిక్స్ లో ఇండియాకు మరో పథకం. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా పారా షూటర్లు పథకాల మూత మోగిస్తున్నారు. SH1 విభాగం మహిళలు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పథకం గెలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్సిస్ 211.1 స్కోర్తో 3వ స్థానం సాధించింది. దాంతో ఇండియా ఖాతాలో 5వ పథకం చేరింది. ఇందులో 4 షూటింగ్ నుంచే రావడం విశేషం. బ్యాడ్మింటన్ లో సుకాంత్ కడం, నితేష్ కుమార్ సెమీఫైనల్ చేరుకున్నారు. సైక్లింగ్, ఆర్చరీ, రోయింగ్ లో మన క్రీడాకారులు ముందంజ వేయలేకపోయారు. రైట్, మొత్తానికైతే పారా ఒలింపిక్ లో ఇంకో పథకం 5 పథకాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ దర్వాజతో పాటు 32 పేజీల దర్వాజ సప్లిమెంట్ అందుకొని డ్రోన్ జర్నీ అట ఆకాశ వీధిలో. ఇంకా హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే డిజైన్లు తయారు చేయించండి సీఎం రేవంత్. బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం, గోల్కొండ చుట్టూ ఆక్రమణలు తొలగించాలి. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు 4 లేన్ రోడ్ నిర్మిస్తామని వెల్లడి. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ప్రాంతాన్ని
టూరిజం డెస్టినేషన్ సర్కిల్ గా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ నుంచి తెలంగాణ అమరుల జ్యోతి నెక్లెస్ రోడ్ మీదుగా సంజీవయ్య పార్క్ వరకు వలయాకారంలో స్కై వాక్ వే డిజైన్ చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం హబ్ గా రూపొందించాలని, ఇందుకోసం అనుభవం ఉన్న కన్సల్టెన్సీలు నిపుణులతో అంతర్జాతీయ స్థాయి డిజైన్లు తయారు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై శుక్రవారం సెక్రటరియట్లో రివ్యూ చేసిన సీఎం దాని కొనసాగింపుగా శనివారం హుస్సేన్ సాగర్ టు నాగార్జున సాగర్ టూరిజం సర్క్యూట్పై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏది హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వేలు అంటే గతంలో కేసీఆర్ చెప్పిండి ఆకాశ ఆర్మీ అట్లా ఎటుపోయినాయి మనకు తెలియదు కానీ కుండపోత హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు, వందలాది ఊర్లకు రాకపోకలు బంద్. వనపర్తి జిల్లాలో మట్టి మీదే కూలి ఒకరు, కామారెడ్డి జిల్లాలో కరెంటు తీగలు పడిపోయి మరొకరు మృతి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 30 సెంటీమీటర్ల వర్షపాతం. ఇవాళ రేపు భారీ వర్షాలు. సెంటీమీటర్లు మిల్లీమీటర్లు ఈ రెండిట్లలో కొలవచ్చు, సెంటీమీటర్లో కొలవచ్చు, మిల్లీమీటర్లో కొలవచ్చు. ఇక ఇవాళ రేపు భారీ వర్షాలు. 9 జిల్లాలకు రెడ్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లకు రేపు సెలవు. హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లకే డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇరిగేషన్ ఆఫీసర్లకు సెలవులు రద్దు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా పలు వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తర తెలంగాణ మొదలు దక్షిణ తెలంగాణ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే వాన మొదలై శనివారం ఉదయానికి పుంజుకుంది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తారు వర్షాలు కురిశాయి. వర్షాల దాటికి వనపర్తి జిల్లాలో మట్టి మిద్దె కూలి ఒకరు, కామారెడ్డి జిల్లాలో కరెంటు తీగలు తెగిపడి మరొకరు మృతి చెందారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. సీఎం ఆదేశాలతో సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నేను కూడా ఉదయం నేను మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఆ మేలచెరువు వాళ్ళది కూచిపూడి నుంచి ఒక కాల్ వచ్చింది. అన్న మా అమ్మ నాన్న వాళ్ళు 20 నెలల పసిపాప కూడా చిక్కుకుపోయినారన్న అని చెప్పడం జరిగింది. వెంటనే సూర్యాపేట కలెక్టర్ గారికి కేవలం 5 రింగుల్లోనే లిఫ్ట్ చేసిండు ఆయన. ఆయన ఎంత అలర్ట్గా ఉండంటే సూర్యాపేట కలెక్టర్ గారికి వెంటనే నేను ఫోన్ చేయగానే సార్ వెంటనే పంపిస్తున్నాం సార్ అక్కడికి, ఇప్పుడు టీంను పంపిస్తున్నాం అని చెప్పి అక్కడికి టీంను పంపించడం జరిగింది, వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. అంటే అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, చాలా అలర్ట్గా ఉన్నారన్న విషయం మబ్బులో నాకు అర్థమైంది. రైట్గా హైదరాబాద్ విజయవాడ హైవే జామ్. సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో శనివారం రాత్రి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కోదాడ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీ వైపు వెళ్లే వాహనాలను మార్కెట్పల్లి, అద్దంకి జాతీయ రహదారిపైకి మళ్లించారు. కోదాడ వైపు వాహనాలు రావద్దని సూచించారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం సమీపంలో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఫోటోలు. ఇక ఏపీ అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి. విజయవాడలో ఇంద్రకీలాద్రి రాళ్లు జారిపడి 4 మృతి. గుంటూరులో కారు కొట్టుకుపోయి మరో 3 మృతి చెందినటువంటి ఘటన చూస్తా ఉన్నాం. ఏపీకి సంబంధించి ఇప్పుడే మనం కొన్ని విజువల్స్ కూడా చూడడం జరిగింది. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే విజయవాడలో ఇగో పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ఇగో ఇంద్రకీలాద్రి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇంద్రకీలాద్రి దగ్గర ఈ పైనుంచి రాళ్ళు పడి కూడా ఇబ్బంది అవుతా ఉన్నది. ఇక్కడ ప్రజలు కూడా పెద్ద చెరువుకు 2 చోట్ల గండి పడ్డదట. తాళ సాయంతో ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడ పోతా ఉన్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి లారీలు చిక్కుకున్నాయి. లారీలు కూడా చిక్కు నూజిబీడ్లో లారీ కొట్టుకపోయింది. ఆయన డ్రైవర్ని తీసుకొచ్చింది. నేను ఇక్కడ ప్రకాశం బ్యారేజీ మొత్తం ఇక్కడ మా తిన్మార్ మల్లన్న టీం సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఎక్కడైతే ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే రెస్పాండ్ కాండి. ఆ విషయాన్ని అధికారులతో షేర్ చేసుకోండి. వాళ్ళకి సహాయం చేసేటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తిన్మార్ మల్లన్న టీం సభ్యులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా
అధ్యక్షుడు రజనీ ఆదేశాల మేరకు చెప్తున్నటువంటి మాట. రైట్గా ఇంద్రకీలాద్రి మొత్తం ఇంద్రకీలాద్రి ఇది ఏరియల్ వ్యూ. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తం విజయవాడ మొత్తం ఫుల్ వాటర్ వచ్చేసి దారుణమైన పరిస్థితులు ఉండరు. రైట్గా ఇది ఇట్లా ఉంటే ఇది వర్షానికి సంబంధించిన అప్డేట్. అయితే వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవాళ పూర్తి అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు మామూలు ప్రత్యేక బులెటిన్ల ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక ఏ ముఖం పెట్టుకొని వస్తావు ప్రజల్లోకి? కేసీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్. రుణమాఫీ గాలికి వదిలేసినందుకే గాలికి కొట్టుకుపోయారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు టైంకు జీతాలు కూడా ఇయ్యలే. జీతాలు ఇస్తూనే రుణమాఫీ చేసిన ఘనత మాది. తెలంగాణను విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. కరెంటు కొనడం కాదు, ఇతర రాష్ట్రాలకు అమ్ముతాం. రామగుండంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటన. ఇక హామీలన్నీ నెరవేరుస్తున్నామని శ్రీధర్ బాబు పొన్నం. పవర్ ప్లాంట్ తో 2000 మందికి ఉపాధి అని చెప్పి గడ్డం వంశీకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుంటే హామీలపై ప్రశ్నించడానికి ప్రజల్లోకి వెళతానంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కార్యాచరణ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 2 సార్లు అధికారంలో ఉన్న మీరు రుణమాఫీ చేస్తామంటూ 2 సార్లు రైతులను గాలికి వదిలేశారు. అందుకే మీ పార్టీ గాలి కొట్టుకుపోయింది. మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 2 లక్షల రుణమాఫీ కోసం బ్యాంకుల్లో 18,000 కోట్లు జమ చేశాం. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తామని ఆయన ఫైర్ అయ్యారు. శనివారం రామగుండం నియోజకవర్గంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, గడ్డం వంశీకృష్ణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రాజ్ ఠాకూర్, విజయరమణారావు, గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్తో కలిసి డిప్యూటీ సీఎం విస్తృతంగా పర్యటించారు ఆ జిల్లాలో. ఇక స్పీడ్ పెంచిన హైడ్రా అప్పా చెరువులో 14 షెడ్లు నీలమట్టమంట. 3 ఎకరాల్లో ఆక్రమణకు తొలగించిన అధికారులు. ఇందులో 4 షెడ్లు స్థానిక బీజేపీ కార్పొరేటర్వేనంట. చెరువులు కుంటల్లో శ్రీనివాసరెడ్డి 3-4 ఎకరాలు కబ్జా పెట్టినాడు చెర్ల. మళ్ళీ ఇక్కడ కనిపించకుండా వాళ్ళు ఏం చేసి 70 కోట్ల విలువైన భూమి. చెరువులు కుంటలోని FTL బఫర్ జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా దూకుడు పెంచింది. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ సర్కిల్, గగన్పాడు, అప్పా చెరువు FTL పరిధిలో అక్రమంగా నిర్మించిన 14 షెడ్లను హైదరా అధికారులు శనివారం కూల్చివేశారు. ఇందులో 4 షెడ్లు గ్రేటర్ హైదరాబాద్ 51 డివిజన్ కార్పొరేషన్ తోకల శ్రీనివాసరెడ్డి బీజేపీ అట. బాలేమో పైన తోకల శ్రీనివాసరెడ్డి గింతనా ఈ చెరువులు కబ్జా పెడుతుందికేనా నువ్వు కార్పొరేటర్ అయింది. ఇంకా మొన్న పోటీ చేసినట్టు రాజేంద్ర నగర్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నట్టు. ఇక పుట్టుకున్న గెలిచినా అంటే రాజేంద్ర నగర్ ఇంకా ఆయన. ఇక మహిళలపై నేరాల్లో కాళేశ్వరం కమిషన్ గడువు 2 నెలలు పెంపు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ గడువును రాష్ట్ర సర్కార్ మరో 2 నెలలు పొడిగించింది. శనివారంతో కమిషన్ కాలపరిమితి ముగియగా తాజాగా అక్టోబర్ 31 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మహిళలపై నేరాల కేసులో సత్వర న్యాయం. మహిళలపై జరుగుతున్న నేరాల కేసులో సత్వర న్యాయం జరగాలని ప్రధాని మోడీ అన్నారు. అతివలు చిన్నారులపై జరిగే దాడులపై వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలని మోడీ పేర్కొన్నారు. ఇంకా హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని ఈసీ సవరించింది. అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అక్టోబర్ 5కు మార్చింది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని తొలుత నిర్ణయించగా జమ్మూ కాశ్మీర్తో పాటే అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ శనివారంతో పూర్తయింది. ఈ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని ముసాయిదా బిల్లులో మార్పులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్త. ఇక మనం 2వ పేజీలో కూడా చూడొచ్చు. గుంటూరు జిల్లాలోని కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా చేరిన వరద నీరు. ఇటు కుండపోత, సూర్యాపేట జిల్లా దొండపాడు వద్ద ట్రాక్టర్ మీద వాగుదాటున్న స్టూడెంట్స్. ఇగో కోదాడ మున్సిపాలిటీ ఆఫీసులో తడిసిన ఫైళ్లు, నీళ్లు లోపలికి వచ్చేసినాయి. ఇరిగేషన్ ఆఫీసర్ల సెలవులు రద్దు. బీసీ రిజర్వేషన్లు పెంచాకే పంచాయతీ ఎన్నికలు. ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన వివిధ పార్టీల నాయకులు. రిజర్వేషన్ల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్న కమిషనర్. పంచాయతీ ఎన్నికలపై పొలిటికల్ పార్టీల లీడర్లతో ముగిసిన ఈసీ మీటింగ్. ఈడ భయానకమైనటువంటి వాతావరణం ఏంటంటే ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదండరెడ్డి, బీసీ గణన తర్వాతే ముందుకెళ్లాలని నరసింహారెడ్డి, సీఎం మాట నిలబెట్టుకోవాలని రామచంద్రారెడ్డి, రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలతో మీటింగ్ పెట్టాలని పల్లా వెంకటరెడ్డి. ఇది ప్రమాదకరం. ఈ వీళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు చూడు. ఇగో ఇది కొద్దిగా అనుమానించదగ్గ విషయం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు మీది కన్నప్పటికీ లోపల మాత్రం వేరే ఉంటది. కాకపోతే వీళ్ళందరికీ బీసీల ఓట్లు అవసరం కాబట్టి మాట చెప్తుండొచ్చు. అన్ని పార్టీలు అంటారు. ఇప్పుడు ఆపుతుంది ఎవరు లేరు. ఆపేటోడే లేడు, దానికి అడ్డం ఉన్నోడే లేడు.
కాబట్టి దీన్ని నిశ్చితంగా బీసీ ప్రజలారా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేట్మెంట్లో లేకపోతే వచ్చే పాయ కాదు, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చినప్పుడే బీసీలు ఈ ట్రాప్లో పడాలి. పుట్టుకున్న ఈ ట్రాప్లో పడితేరంటే మళ్ళీ గుంజుకొని పోతారు, వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మనం. గాంధీ హాస్పిటల్ కూడా పోయినాం మేడం ఈరోజు 8వ రోజు. అరే అవును, ఎస్, గాంధీ హాస్పిటల్లో కూడా నిన్న సంజయ్ కుమార్ ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమించింది. 7వ రోజు దీక్ష చేస్తుంటే గాంధీలో ఎటువంటి ఈ దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో గాంధీలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు బీసీల నిరాహార దీక్ష అంటే ప్రభుత్వానికి అసలు పట్టింపు కూడా లేదు. చీమెలు వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళ జీవితాలు మాకెందుకు అన్నట్టు ఉంటారు. మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ ప్రభుత్వం కూడా మీరు బీసీలను నిర్లక్ష్యం చేస్తే, ఇగో రాత్రి అపోలో హాస్పిటల్కి తరలించరు, ఆయన పరిస్థితి విషమంగా మారుతూ ఉంటే కిడ్నీస్ ఇవన్నీ కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నాయట, అవన్నీ ప్రభావితం అవుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ గాంధీలో ఉంటే బతకనీయరని అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ బీసీలను నిర్లక్ష్యం చేస్తూ కనీసం ప్రభుత్వానికి పట్టింపు లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది పద్ధతి కాదు. మీరు ఇంటెలిజెన్స్ నుంచి ఏం జరుగుతుందని రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నారు, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ బీసీలు దీక్ష చేస్తుంటే ప్రభుత్వం నుంచి ఒక డెలిగేషన్ పోయి మాట్లాడాల్సి ఉండే. ప్రభుత్వం మాట్లాడితే మంచిది, లేదు మేము ఇట్లనే చేస్తాం, మాది మీ బీసీలతో మాకేం లెక్క అనుకుంటే మీది మీరు చెల్లించుకుంటారు. కాబట్టి ఇక్కడ బీసీ ఈ నాయకులకు కానీ లేకపోతే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి బిడ్డలకు కానీ ఎవరికైనా ఏమైనా జరిగితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తాన్నారు, అది కూడా చేయలే. ఇక గంత నిర్లక్ష్యం అయిపోయింది. బీసీలు అంటే గంత సులకన అయిపోయింది. మీరు ఏ స్టెప్ వేసినా మేము కుట్రని పసిగడుతూనే ఉన్నాం. దానికోసం మంచిగానే వర్కౌట్ అవుతా ఉంది. మీరు బేషరతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పైన స్పందించాలి. ఈ బీసీలు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలకు వాళ్ళకి ఏమైనా జరిగితే మేము చెప్తా ఉన్నాం కదా, చాలా సీరియస్గా ఉంటుంది. మీరు అప్పుడు తట్టుకోలేరు, దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మీకు లేదు, మీ మందకు లేదు. నిర్లక్ష్యం చేస్తే మట్టుకు సీరియసే. గట్టిగా ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. గుట్ట విమాన గోపురానికి త్వరలోనే స్వర్ణ తాపడం, పనుల పూర్తికి ప్రభుత్వం ఆదేశం. నివేదిక రూపకల్పనలో అధికారులు 60 కిలోల బంగారంతో తాపడం చేస్తారంట. 6 కోట్ల రూపాయలతో రాగి రేకులు పని పూర్తి చేస్తున్నారు. రైట్గా పైకి షెడ్లు, లోనా బిల్డింగ్లు. హైదరాబాద్ అప్పా చెరువులో ఆక్రమణల కూల్చివేత. శిఖం భూమిలో 14 నిర్మాణాల తొలగింపు, వాటిలో అక్రమంగా పరిశ్రమల నిర్వహణ. అందులో 2 బీజేపీ కార్పొరేటర్వి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారన్న బాధితులు. నువ్వు కట్టిందే దొంగతనంగా, ఇంకా నీకు నోటీసా? ఈ షెడ్ల కారణంగానే 4 ఏళ్ల క్రితం వరదలు, చెరువు కట్ట తెగి 5గురి దుర్మరణం. జాతీయ రహదారిపై రోజుల తరబడి నీరు. నాడు ఎలాంటి చర్యలు చేపట్టని అధికారులు. నేడు మామిడి కుంటలు కూల్చివేతలు. అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన షెడ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. ఇక హైదరాబాద్లో నీ మరో చెరువుకు విముక్తి లభించింది. రాజేంద్ర నగర్ మీ ఏరియాలో వర్షం పడుతుందా బాయ్సాబ్? మీ ఇప్పుడు లైవ్ చూస్తున్న మిత్రులారా, మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా? అట్లేం లేదు. ఎస్, ఇప్పుడు ఏంటంటే ఇవి చేస్తున్నట్టుగా రిజర్వేషన్ ఏది కులగణన చేస్తున్నట్టుగా ఇవన్నీ జర తూతు మంత్రం యాక్టింగ్లు చేస్తారు. ఎట్టి పరిస్థితిలో ఇది ఎడ్డి తెలంగాణ కాదు. ఇప్పుడు బీసీలు మేలుకున్నారు, ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఏమైనా కానీ మాకు కావాల్సింది 42% రిజర్వేషన్ కావాలని వాళ్ళ నుంచి డిమాండ్. దాన్ని నెరవేర్చకుండా మేము నెగ్లెక్ట్ చేసి అసలు బీసీలో వాళ్ళు ఉద్యమం అన్నట్టు తీసి పారేస్తూ ఉన్నారు. ఆ ప్లేస్లో ఇంకెవడన్నా వేరే చోటు చేసి ఉంటే ఇవాళ మీరు అందరూ ఆనే నిలబడదు. బీసీ ప్రజలారా, బీసీ నాయకులారా, ఎట్టి పరిస్థితిలో వాళ్ళ దీక్షలో ఏ ఇబ్బంది జరిగినా, ఏది జరిగినా ఇది మరో దానికి దారి తీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. పడుతుందా? ఫుల్ పడుతుంది. ఎస్ అంటే రాష్ట్రమంతా ఊరి పేర్లు పెట్టరాదు. ఊరి పేర్లు పెడితే కూడా మనకు అర్థమవుతుంది. మీ ఊరేంది, అక్కడ ఎట్లా వర్షం. ఊరి పేరు పెడితే కూడా ఒక ఐడియా వస్తుంది. పడుతున్నాయి ఊరి పేర్లు. ఎస్, నాగర్ కర్నూలు, కోరుట్ల, వికారాబాద్లో పడుతుంది. ఖమ్మంలో కూడా ఫుల్ పడుతూ ఉందంట. మహబూబ్నగర్లో హెవీ రెయిన్, పెద్దపల్లిలో ఫుల్ రెయిన్, సిద్దిపేట ఫుల్, కరీంనగర్ ఫుల్, నార్సింగ్లో ఉంది, ఇల్లందు, రారుకుల, లింబా లేదట, కొడంగల్లో ఉంది.
ఇంకా ఎక్కడ పడుతుంది? జనగాంలో ఫుల్ పడుతుంది, కామారెడ్డిలో ఉంది, మహబూబ్నగర్లో ఉంది, మనుగూరులో ఉంది, సూర్యాపేటలో, కరీంనగర్. దయచేసి లైక్ బటన్ కూడా క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జహీరాబాద్, సిరిసిల్ల. అలాగే షేర్ కూడా చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లలో మీ చోట్ల షేర్ చేయండి. ఇక మళ్ళీ వర్షం పడుతుంది ఇక్కడ నాదర్గుల్లోని కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్ గురించి ఎప్పుడైనా రిలీజ్ చేయాలని చెప్పని అంటారు. ఎస్సీ కార్పొరేషన్ అన్ని గట్లే ఉన్నాయి, ఇక కావాల్సింది వేరే సంఘం పడుతుంది. ఇల్లందు బోడుపల్లో కూడా ఉసురు పడుతుంది, ఎందుకంటే బోడుపల్లోనే గ్రామం జగిత్యాల జిల్లా గొల్లకోటలో వరంగల్లో పడతా ఉంది, చందూరులో పడతా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం నిన్న సాయంత్రం నుండి నాన్ స్టాప్ వర్షం పడతా ఉందట. జడ్చర్లలో పడుతుంది, కీసర్లో పడుతుంది, మునుగోడులో పడుతుంది, కొత్తగూడెం పడుతుంది, పటాన్చేరు ఫుల్ రెయిన్ ఉంది, సాంబయ్యగూడెంలో ఉన్నాయి, చొప్పదంలో పడతా ఉంది. అంటే దాదాపుగా రాష్ట్రం అంతటా మనకు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. పరిగి, ఇబ్రాహీంపట్నం, సత్తుపల్లి, మక్తల్, దామెర, భీమనపల్లి, ఈగలపేంట, భూపాలపల్లి, కీసర, సింగాయిపల్లి, నారాయణపేట, అచ్చంపేట, మక్తల్, మోకిల, సిరోంచలో లేదట వర్షం. రామ్ చెప్తున్నాడు సిరోంచలో నో రైన్ అని చెప్తా ఉన్నాడు. అల్మాస్గూడలో ఫుల్ రెయిన్ పడతా ఉన్నది. అంతటా దాదాపుగా బెల్లంపల్లి, మునుగోడు, వేములవాడ హెవీ రెయిన్ పడతా ఉంది. కీసరా, నారాయణపేటలో కూడా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. ప్రజలారా జర అప్రమత్తంగా ఉండండి, ఎందుకైనా మంచిది. రైట్ గా హైదరాబాద్ లోని మరో చెరువుకు విముక్తి కలిగింది. రాజేంద్ర నగర్ మండలం గగన్పాడ్ అప్పా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో రేకుల షెడ్డులు వేసి అక్రమంగా నిర్వహిస్తున్న పలు పరిశ్రమలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కూల్చివేసింది. ఇందులో కొన్ని షెడ్లు స్థానిక బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి తండ్రి శ్రీశైలం రెడ్డికి చెందిన 10 ఎకరాల శిఖం పట్టా భూముల్లో ఉన్నాయి. ఇదే చెరువు ఆక్రమణల కారణంగా 2020 అక్టోబర్ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చి కట్టదిగి గగన్పాడ్ బస్తీలను ముంచెత్తింది. జాతీయ రహదారిపై కొన్ని రోజుల పాటు రాకపోకలు ఆగిపోయాయి. ఫంక్షన్ హాల్లో పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించారు. అంటే ఈ షెడ్లు కట్టడం వల్ల వరదలు వచ్చి ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి 5గురు, కాబట్టి ఈ తోకల శ్రీనివాస్ రెడ్డి మీద లేకపోతే అలా ఎవరెవరైతే కబ్జాలు పెట్టారో వాళ్ళ మీద ఈ హత్యా నేరాల కింద కేసులు నమోదు చేయండి. ఫంక్షన్ హాల్లో పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించారు. ఆ తర్వాత కూడా ఆక్రమణలో తొలగించే ప్రయత్నం చేయలేదు. తాజాగా శనివారం హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. అప్పా చెరువు FTL లో ఉన్న రేకుల షెడ్లను నేలమట్టం చేసింది. ఈ షెడ్లలో పలువురు ప్లాస్టిక్, రీసైక్లింగ్, వాటర్ బాటిల్స్, అట్టలు, బిస్కెట్ కంపెనీ లేబుల్స్ తయారీ, ప్యాకింగ్ ఏదో అట్లా నామకే వాస్తే కబ్జాలపై చర్యలు ఖాయం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ. పటాన్ చెరువు, అమీన్పూర్, ఖానామెట్లో సుడిగాలి పర్యటన, చెరువుల పరిశీలన. ఈదులకుంట అదృశ్యంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. ఈ అవినీతి అధికారులపై కఠిన శిక్షలు పడే కేసులు, నకిలీ సాక్ష్యాధారాలను సృష్టించినట్టు అభియోగాలు. దర్యాప్తు ప్రారంభించిన EOW పర్మిషన్ ఇచ్చినోడు అందరిగా. హైదరాబాద్ నాగార్జున సాగర్ 4 వరుసల రోడ్డు, హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ వే, టూరిజం హబ్బు, బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం, సాగర్ టు సాగర్ పర్యాటక సర్క్యూట్, గోల్కొండ వద్ద కబ్జాలను తొలగించండి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసింది. వణికించిన చినుకు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం, నీట మునిగిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు, ఉప్పొంగిన వాగులు, ఇక దిగ్బంధంలో పల్లెలు. వర్షాలకు ముగ్గురు మృతి, వాగులో ఒకరు గల్లంతైనరు. ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో 21.2 సెంటీమీటర్లు, ఇక నారాయణపేట జిల్లా మరికల్లో 13.8 సెంటీమీటర్లు. కోదాడలో వరద బీభత్సం సృష్టించింది. ఇక విద్యుత్ నిలిపివేత. హైదరాబాద్ విజయవాడ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ రేపు వర్షాలే. ఇక వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో సోమవారం బడులకు సెలవు ప్రకటించింది. కృష్ణా బేసిన్ లో హై అలర్ట్. శ్రీశైలం నుండి 5 లక్షల క్యూసెక్లు, నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత. అధికారులు అప్రమత్తం. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. ఈ నెలంతా వానలు, ఇక పంటలకు అతివృష్టితో చేటు. ఇక పశ్చిమానికి ఋతుపవనాలు. ఆగస్టులో 16% అధిక వర్షపాతం ఉంటాయంట. ఈ ఏపీలో కుండపోత, భారీ వర్షాలకు 9 మంది మృతి. విజయవాడలో రికార్డు వాన. బంగాళాఖాతంలో వాయుగుండం నమోదైంది. తెలంగాణపై మబ్బు దుప్పటి కమ్ముకుంది. శనివారం పొద్దున మొదలైన వర్షం రాత్రి అయినా ఆగలేదు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల జల్లులు, ఇంకొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల అతి భారీగా వర్షం పడింది. రాజధాని హైదరాబాద్ సహా పలు చోట్ల జనజీవనం స్తంభించింది. పట్టణాలు, నగరాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమై ఇళ్లలోకి వరద పోటెత్తింది. పల్లెల్లో వరి పొలాలు, పత్తి, మొక్కజొన్న, కంది చేలు నీట మునిగాయి. రైతులు, వ్యవసాయ కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే నిండిన చెరువులు, కుంటలు అలుగుపోస్తుంటే వాగులు, వంకలు మత్తడి దుంకుతా ఉన్నాయి.
ఇక ఇది ఇట్లుంటే కొత్త ఏడాదిలోనే పంచాయతీ ఎన్నికలు, త్వరలో నూతన బీసీ కమిషన్, ఆ వెంటనే కులగణనకు ఏర్పాట్లు. ఇదంతా పూర్తికి 4 నెలలు. ఈలోగా పూర్తి రుణమాఫీ దృష్టి, ఓటర్ జాబితా కసరత్తుతో రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులో. ఇక కొత్త ఏడాదిలోనే పంచాయతీ ఎప్పుడు పెడతారో అనవసరం. ఈ 42% రావాలి. అది జరిగిన తర్వాత లెక్క. కులగణన జరగాలి, 42% రావాలి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు జరుగుతుంది. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండట. ఇక అది చెప్తే మంచిదే, ఎందుకంటే మనం అనుకున్న దాని ప్రకారం. లేదు అని ఎక్కడైనా ప్రభావానికి లోనై లేకపోతే బీసీలకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమం జరిగితే మాకెవరైనా ఒకటే. బీసీలకు 42% ఇవ్వాల్సిందే. స్థానిక ఎన్నికల్లో బీసీల స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయాలి. ఎన్నికల కమిషన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ ఈ మాట కట్టుబడి ఉండాలా? అధ్యక్షులు మాట్లాడాలి, కేసీఆర్ మాట్లాడాలి, అక్కడ కిషన్ రెడ్డి మాట్లాడాలి. కోటా ఖరారైన వెంటనే ఎన్నికలు పెడతాం. ఈసీ 6న పంచాయతీల్లో ఓటర్ల జాబితా విడుదల చేయబోతా ఉన్నారట. మీరు జాబితాలు విడుదల చేస్తాం, జర ముంగడి జరుగుతాం, ఇంకేదో చేస్తామంటే కూడా ఎవడు వినడు, ఏం కాదు. బరాబర్ కులగణన చేయాల్సిందే, 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. బీసీలు కాంగ్రెస్ పార్టీ కోటేసింది ఇగో ఈ 2 అంశాలను చూసి. 1931లో ఆగిపోయినటువంటి కులాల గణన ఆ తర్వాత ప్రపంచ యుద్ధం కారణంగా ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి కులగణన చేసినోడే లేడు. ప్రతి 5 ఏళ్లకోసారి ఆవులు, కుక్కలు, పందులను లెక్క పెడతా ఉన్నారు. మన తాన కోతులు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, పందులు ఎన్ని ఉన్నాయి అని చెప్తారు. ఎక్కడికక్కడ అవి లెక్క పెడుతున్నారు మన తాన. కానీ జర ఈ జనాభా సంగతి ఏంటంటే మాత్రం సపోర్ట్ చేస్తలేరు. ఇన్ని రోజులు ఆ పరిస్థితి ఉండే, ఇక ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు, చాలా ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఇగో గ్రూప్ 2 పోస్టులో కూడా బీసీల పరిస్థితిని మనం ఒకసారి చూస్తే, ఇగో ఈడబ్ల్యూఎస్ఓలకేమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంత శాతం ఉన్నారు? 3 లేదా 4% ఉన్న వాళ్ళకేమో 61 పోస్టులు వచ్చినాయి. ఈ ఏది బీసీబీ బీసీడి ఉన్నటువంటి 42 నుంచి 47% ఉన్నటువంటి ఈ 2 వర్గాలకు 83 పోస్టులు వచ్చినాయి. ఎంత అన్యాయం! ఇలా రావాల్సిన ఎంత యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ కోటా, జనరల్ కోటా నుంచి 10% తీస్తే వీళ్ళకి 30 రావాలి. 30 రావాల్సిన వాళ్ళకి 60 వచ్చినాయి. వీళ్ళకి రావాల్సిన ఎంత రావాలి? 42% రావాలి మినిమం. రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం అయితే 42% రావాలి. ఇప్పుడు అన్ని భర్తీ చేసుకుంటూ పోతే మళ్ళీ 30 ఏళ్ల తర్వాత కదా ఈ ఉద్యోగాలు. అందుకోసమే వీటిని సవరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆల్రెడీ మీ సెక్రటరీ గారు ఎవరైతే శేషాద్రి గారు ఉన్నారో ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇగో దీన్ని సవరించండి, ఫస్ట్ లెక్క తేల్చి ఇవ్వండి, ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ దెబ్బతింటా ఉంది, భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది సవరించాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ నిరుద్యోగులకు ముఖ్యంగా బీసీడి బీసీబీ గ్రూప్ లో ఉన్నటువంటి మెజారిటీ కులాలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ ముదిరాజులు, పద్మశాలులు, గౌడులు, నాయబు ఎవరు ఆ తర్వాత వీళ్ళు యాదవ సోదరులు, కుర్మ వాళ్ళు, మున్నూరు కాపులు వీళ్ళందరికి కలిపి 83 పోస్టులు దొరికితే వాళ్ళ ఒక్కరికే 61. 4% లేని వాళ్ళకి 61, 47% ఉన్న వాళ్ళకి 83. ఇది ఎక్కడ అన్యాయమే? ఈ అన్యాయాలుగా భరించే పరిస్థితిలో లేము, ఉండం కూడా. 30 ఏళ్ల ముందే గుండె జబ్బుల గుర్తింపు రక్త పరీక్ష ద్వారా సాధ్యమంట. LDL తో పాటు సి రియాక్టివ్ లిపోప్రోటీన్ల ద్వారా వెల్లడి 30,000 మంది మహిళలపై 92 నుంచి 95 మధ్యలో జరిగిన అధ్యయనంపై సరికొత్త విశ్లేషణ. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ లో పరిశోధన పత్రం సమర్పించినట. 30 ఏళ్ల ముందే గుండె జబ్బులు వస్తాయిందని గుర్తుపట్టొచ్చట. తెరపైకి మాజీ డీజీపీ పేరు. ఏపీలో కాదంబరి జత్వాని కేసులో మరో ట్విస్ట్. 2వ రోజు ముంబై నటి వాంగ్మూలం నమోదు చేసిండ్రు. ఇక ఆమె తల్లిదండ్రుల నుంచి కూడా స్వీకరణ. మరోసారి వీడియో ముందుకు జత్వాని. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత కాంతిరాణా కనుసన్నల్లోనే కేసు అంట. ఇక ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయి. అక్కడ ఏపీకి సంబంధించి హైడ్రాకు రాహుల్ సైతం తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా అన్న మాటే వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి తేనె తుట్టను కదిలించారని పులి మీద స్వారీ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతుండగా హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను పరిరక్షిస్తున్నారని సామాన్య ప్రజానీకం ఆయన జేజేలు పలుకుతోంది. ఆరంభం అదర్స్ ముగింపెలా ఎప్పుడు అనేవి ప్రస్తుతం కీలక ప్రశ్నలు. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు సంబంధించి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి తట్టుకొని నిలబడగలుగుతుండడం సామాన్య విషయం కాదు. కూల్చివేతలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ అధిష్టానానికి పుంకాలుగా ఫిర్యాదులు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ చెందిన మాజీ మంత్రి పల్లంరాజు కుటుంబానికి చెందిన భవనాన్ని కూడా రేకుల షెడ్ కూడా మొదటి రోజే కూల్చివేశారు. ఆ రోజు పల్లంరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం రేవంత్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేశారు. మిగతా విషయాలతో పాటు కూల్చివేతలపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ను ఢిల్లీకి పిలిపించుకుంది. పల్లంరాజు ఫిర్యాదుపై రేవంత్ను ఖర్గే నిలదీశారని తెలిసింది. దీంతో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పల్లంరాజు ఎలా ప్రయోజనాలు పొందారో సాక్ష్యాధారాలతో అధిష్టానానికి వివరించారు. కూలగొట్టిన భవనం అక్రమంగా నిర్మించారని నిరూపించారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కల్పించుకొని రేవంత్ చర్యలను తాను సమర్థిస్తున్నానని ఆయనను అడ్డుకోవద్దని కాంగ్రెస్ ముఖ్యులకు స్పష్టం చేశారు. అంతే రేవంత్ కొండంత అండ లభించింది. ఏ లక్ష్యంతో కూల్చివేతలు ప్రారంభించారో కానీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అటు పార్టీ అధిష్టానం నుంచి ఇటు ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేస్తా ఉన్నారని చెప్పి వార్త. ఇక హైదరాబాద్ లో ఈ హైడ్రాకి సంబంధించినటువంటిది. అయితే ఈ 111 జీవో పరిధిలో ఇప్పుడు ఇంకేడా అసలు కథ స్టార్ట్ కాదు. 111 లోకి ఎంటర్ అయితే అసలు కథ స్టార్ట్ అప్పుడు ఉంటది. అక్కడ అసలు ఇక టీపీసీసీ సారథి మహేష్ కుమార్ గౌడ్ ఆయన వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు. పోటీ ఇస్తున్న మధు యాష్కి గౌడ్ రేపు ప్రకటన వెలువడే అవకాశం. టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గ నేతనే నియమించాలన్న నిర్ణయానికి వచ్చిన అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్కి గౌడ్లలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తుది కసరత్తులో ఉన్నట్టుగా సమాచారం. కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పీసీసీలతో పాటు టీపీసీసీ కూడా కొత్త అధ్యక్షుడు రాబోతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ వార్త ప్రకారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరుంటే బెటర్? మధు యాష్కి గౌడ, లేకపోతే మహేష్ కుమార్ గౌడ, లేదంటే ఇతర బీసీ నాయకుడా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ క్రింది వారిలో టీపీసీసీ రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ క్రింది వారిలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బెటర్ అని మీరు భావిస్తున్నారు? మధు యాష్కి మల్లన్న ఉంటే బెటర్. నాకు ఇస్తే చేస్తా భయ్, తప్పేం లేదు. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ క్రింది వారిలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బెటర్ అని మీరు భావిస్తా ఉన్నారు? ఓటింగ్ లో పాల్గొనండి. దయచేసి లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలాగే షేర్ బటన్ ద్వారా మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నా అభిప్రాయం మా తీన్మార్ మల్లన్న నాకు ఇస్తే నేను చేస్తా అంటున్నా కదా, మా అధిష్టానం ఇస్తే. కేసీఆర్ అని రాస్తున్నారు. కేసీఆర్ మహేష్ కుమార్ గౌడ్. సో ఒక 1000 మంది అభిప్రాయాన్ని చూద్దాం, ఏమనుకుంటున్నారు ప్రజలు. మీరుంటే
చాలు బాగుంటుందన్న అంటు మధు యాష్కి మల్లన్న నా పేరు కాదబ్బా ఇండ్ల బెటరు ఇండ్లు ఉన్న ఆప్షన్లు బెటరు సుదర్శన్ అని ఉంటే బెటర్ అట నాకేమొద్దు. రైట్ నేనేమంటున్నంటే వీళ్ళిద్దరూ మా బీసీ బిడ్డలే, ఇద్దరు నాకు అత్యంత ఆప్తులు కాబట్టి ఒకటి ఇతర బీసీ నాయకులు అనే దాని మీద రిజల్ట్ కోసం క్లిక్ చేస్తా ఉన్నా. రైట్, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఉంటే బెటర్ అని 22% మంది అంటా ఉంటే మధు యాష్కి గౌడ్ ఉంటే బెటర్ అని 57% మంది, ఇతర బీసీ నాయకులు ఉంటే బెటర్ అని 21% మంది అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. మధు యాష్కి గౌడ్ వైపు మన వ్యూవర్స్ అంటే లైవ్ చూస్తున్నటువంటి మిత్రులు ఉన్నారు. అది మరి అధిష్టానం ఎట్లుంటుందో మనకు తెలియదు కానీ 56% మంది మధు యాష్కి గౌడ్ పిసిసి చీఫ్గా ఉంటే బెటర్ అని, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్గా ఉంటే బెటర్ అని 23% మంది, ఇతర బీసీ నాయకులు ఉంటే బెటర్ అని 22% మంది అభిప్రాయపడతా ఉన్నారు. రైట్, ఈ వార్తకు సంబంధించి పోల్. ఇక రైతులకు వినేష్ మద్దతు, శంభు సరిహద్దు వద్ద అన్నదాతలకు సంఘీభావం, మద్దతు ధరపై 200వ రోజుకు చేరిన ఆందోళన, కేంద్ర ప్రభుత్వ తీరు బాధాకరమని వినేష్ విమర్శ, రాజకీయ ప్రవేశంపై సమాధానం దాటవేత, రెజ్లర్ను కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నం. అచ్చా, వినేష్ పోగట్. హర్యానా ఎన్నికల షెడ్యూల్లో మార్పులు, పోలింగ్ అక్టోబర్ 1న బదులు 5న లెక్కింపు 8వ తేదీన, అసోజ్ అమావాస్య కారణంగా అమావాస్య పండుగ లెక్క చేస్తుంటారంట వాళ్ళు. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. అమ్మ కళ నెరవేరేలా ఉడుపి శ్రీకృష్ణుని దర్శించుకున్న తారకట. ఇక పారా ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం, షూటింగ్ లో రుబీనా ఫ్రాన్సిస్ పథకం కైవసం చేసుకుంది. గట్టిగా తెలంగాణ నుంచి పాల్గొంటున్నటువంటి దీప్తి ఏంది పూర్తి పేరు దీప్తి ఒక బీసీ బిడ్డ, వరంగల్ బిడ్డ పారా ఒలింపిక్ లో పాల్గొంటా ఉన్నది. ఆమె 2 తారీఖు రేపో ఎల్లుండో ఉన్నట్టుంది. రన్నింగ్ అలాగే జావలింగ్ త్రో కూడా ఉన్నట్టుంది. సో ఆమె గెలవాలని మనసారా కోరుకుంటూ ఆమె దాదాపుగా ఈ దీప్తి ఒక ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఒక 20 మాటల ప్రయత్నం చేస్తే నరేందర్ రెడ్డి గారు అవకాశం లేదని పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే ఇంకొక అమ్మాయి ఒక రెడ్డోళ్ళ అమ్మాయి ఏదో క్రీడాకారుని అయితే చక్కగా నరేందర్ రెడ్డి తీసుకొని సీఎం దగ్గర పోయి డబ్బులు ఇప్పించినట. దీప్తి జీవాంజీ. రైట్, ఇక జోరువాన రాష్ట్రంలో కుంభవృష్టి, జిల్లాలో దంచికొట్టిన వర్షం, పలు చోట్ల రాకపోకలకు అంతరాయం, మరో 2 రోజులు వర్షాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ, వానలపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష, ప్రజలు అప్రమత్తంగా ఉండండి రేవంత్ రెడ్డి, తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో కుంభవృష్టిలా వానలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో మొన్నటి రాత్రి నుంచి వర్షాలు పడ్డాయి. నిన్న కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతూ ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సైతం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం పడతా ఉంది. ఇక కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు మరో 2 నెలలు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్ నెలాఖరుతో ముగియనున్న తాజా గడువు. ఇక హైడ్రా కదులుతున్న అక్రమార్కుల కూసాలు, ఇక 2 గంటల్లోనే కేల్ కథం. చెరువులు కుంటల చరిత్ర బహిర్గతం, రియల్టర్లు అక్రమార్కుల్లో వణుకు, శిఖం భూములపై స్పెషల్ ఫోకస్, అనుమతులిచ్చిన అధికారులపైన కేసులు, రాజకీయాలు లేవు, రాజీలు లేవు, అక్రమ కట్టడం అయితే కూల్చుడే, ప్లాట్లు అమ్ముకొని అవతల పడ్డ వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ప్రస్తుత యజమానులు, మాకు పరిష్కారం చూపాలంటూ వేడుకోలు. హైదరాబాద్ నగరంలోని చెరువులు కుంటల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా ఇక రోజు రోజుకి హైపర్ యాక్టివ్ గా దూసుకెళ్తోంది. హైడ్రా దూకుడుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమార్కుల కూసాలు కదిలిపోతున్నాయని చెప్పాలి. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు వాటిపై ఉక్కుపాదం మోపుతుంది. హైదరాబాద్ నగరంలో చెరువులు, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాలు, FTL పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తుంది. ఈ పొలిటికల్ పార్టీ, ఆ పొలిటికల్ పార్టీ అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలు కూకటి వేలతో పెకిలిస్తోంది. నిజానికి కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన హైడ్రా మొదటగా కాంగ్రెస్ నేత నిర్మాణాలను కూల్చడంతోనే మొదలుపెట్టింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి సైతం నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. అంటే CCLA కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 9 రెవెన్యూ సేవలు మీ సేవలు అందుబాటులోకి రాబోతామని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఇది ఇట్లా ఉంటే రామగుండంలో పవర్ ప్లాంట్ 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ ఇచ్చిన హామీ మేరకు నిర్మాణం, అతి త్వరలోనే పవర్ ప్రాజెక్టు టెండర్లు, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మంత్రులు బట్టి, దుద్దిల్లా, పొన్నం.
రామగుండంలో మూతపడ్డ బీ పవర్ హౌస్ 62.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ స్థానంలో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును నిర్మించనున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. శనివారం రామగుండంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కలిసి పర్యటించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బీ పవర్ హౌస్ ను పరిశీలించారు. ఈ క్రమంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు బీ పవర్ హౌస్ గురించి మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేసిండు. మహిళలపై నేరాలు ఆందోళనకరం. న్యాయం చేసేందుకు ఇప్పటికే చట్టాలు 2019లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు చట్టాన్ని చేశాం. ఇక మహిళల విషయంలో వేగంగా తీర్పులు. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న మాట్లాడాడు. వరల్డ్ టూరిజం హబ్ గా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే, బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం, స్పిరిచువల్ డెస్టినేషన్ టూరిజం సెంటర్ గా నాగార్జున సాగర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక స్థలాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇక కేటీఆర్ మాటలు నాన్ సెన్స్. వాల్మీకి స్కామ్ లో ఆరోపణలు సరికాదు. 10 ఏళ్లలో ఐటీ చుట్టూ హైప్ తప్ప పని చేయట్లేదు. ఏ రాజధానిగా హైదరాబాదే లక్ష్యం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. కేటీఆర్ మాటలు నాన్ సెన్స్ కాదు, నాన్ సెన్స్ నరా. కేటీ రామారావు మాటలు. ఖర్చంతా నాదే. గణేష్ మండపాల కరెంటు ఖర్చంతా భరిస్తా. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. విద్యుత్ అధికారులు మండప నిర్వాహకులను ఇబ్బంది పెట్టారు. అట్లాగే బండి సంజయ్ గారికి ఒక సూచన ఏంటంటే ప్రభుత్వ స్కూళ్లలో కూడా కొద్దిగా ఖర్చులు భరిస్తే, విద్యుత్ ఖర్చులు భరిస్తే బాగుంటది. అలాగే హాస్పిటళ్లలో కూడా అక్కడ ఇక్కడ ఎక్కడన్నా అవసరం ఉంటే కూడా అవి కూడా చేస్తే బాగానే ఉంటది. రైతుల ఆందోళనకు ఫోగట్ మద్దతు. శంభు బోర్డర్లో రైతుల ఆందోళనకు సపోర్ట్ చేసిందామె. ఇప్పుడు రాజీనామాలు రాజకీయాలు వినేష్ మాట్లాడితే రైతుల పోరాటం వృధా, రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆమె డిమాండ్. ఇక కులగణనతోనే అన్ని సమస్యల పరిష్కారం, బలహీన వర్గాలకు అవకాశం కల్పించాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ చేపట్టిన దీక్షకు మద్దతు. కులగణనతోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కులగణనకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు మద్దతుగా దీక్ష చేపట్టిన బత్తుల సిద్ధేశ్వర్, జక్కని సంజయ్లను శనివారం పరామర్శించి మాట్లాడారు. కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలన్నారు. కులగణన వల్ల రాజకీయ రంగంలోనూ బీసీలకు పదవులు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న సిపిఐ నారాయణతో పాటు మరికొంతమంది పోయి పరామర్శించారు. ఒకటైతే చెప్పదలుచుకున్నా, వీళ్ళకేమన్నా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉంటది. ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇచ్యంత్రం ఇక్కడ నిన్నటి వరకు చెరువులు లేవు కదా ఫ్రెండ్. హైదరాబాద్ లో హైదరాబాద్ పెంచింది మిత్రమా, అవి మళ్ళీ వచ్చినాయట. తెలంగాణలో ఇక ఒకసారి మిగతా వార్తలు చూస్తే మహిళపై నేరాలు. ఇక కులగణంతోనే అన్ని సమస్యల పరిష్కారం కార్యక్రమంలో పిడికిల్ రాజు, కేవీ గౌడ్, అవ్వార్ వేణు, దాసర్ కిరణ్, దేశం మహేష్ గౌడ్, కొంగర్ నరహరి, రాజారాం యాదవ్, చెన్న శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే 7వ రోజు ఆమరణ దీక్ష గాంధీ ఆసుపత్రిలో కొనసాగిస్తున్నారు. దీక్ష చేపట్టిన బత్తుల సిద్ధేశ్వర్, జక్కన్ సంజయ్ల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వైద్యులు ధృవీకరించారు. కీటోన్స్ పెరగడం వల్ల కిడ్నీలు, లివర్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్టుగా స్పష్టం చేశారు. ఇక ఒకసారి నేటి మాట చూద్దాం. రాజ్యాధికారం అందుకోవాలన్న ఆశ బీసీలకు ఎప్పుడు కలుగుతుంది? పదవులు అనుభవించే భాగ్యం, ప్రజాసేవ చేసే అవకాశం బహుజన వర్గాలకు ఇంకా ఎన్నడూ దక్కుతుంది? అగ్రకులాల అధికారం, దొరల పెత్తందారుల రాజకీయం ఎన్నో ఏళ్ల నుండి ఆధిపత్య వర్గాల నాయకత్వమే ప్రజ్వరిల్లుతున్నది. పట్టుమని 10% లేని కులాలు పాలిస్తుంటే 100% ఉన్న కులాలు ఇంకా హక్కుల కోసం మోకరిల్లుతున్నాయి. బానిసలుగా బతుకులు ఇండిస్తున్నాయి. ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నారు. 100 ఏళ్ల నుండి బీసీ కులాలు ఒక్కటి కాకుండా అగ్రవర్ణాల వారు కుట్ర చేస్తున్నారు. రాజకీయాల్లో అవకాశాలు కల్పించకుండా చిన్న చిన్న పదవులతో సరిపెడుతున్నారు. ఇకనన్నా సోయికొచ్చేనా బీసీ సమాజం ఏం కోల్పోయిందో గ్రహిస్తున్నారా మేధావి వర్గం? అందరూ ఒక్కటై పోరాడితే పోరాటం కూడా ఏం అక్కర్లేదు బై, టైం దగ్గరకు వచ్చింది అంతే. బీసీల కోసం నేనేం చేశా? పుంజాల శివశంకర్ ఆయన చెప్పారు. సంజీవరెడ్డిని పార్టీ అధ్యక్షుని చేస్తున్నారు కదా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తున్నారో తెలుసా? నేను తల అడ్డంగా ఊపాను. మళ్ళీ ఆయనే చెప్పారు, సంజీవరెడ్డి తన రెడ్డి అనుయాయుల్లో ఎవరో ఒకరిని సీఎంగా కూర్చోబెట్టాలని చూస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం దామోదరం సంజీవయ్యని ఎస్సీని ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించింది. అప్పుడప్పుడే నాకు రాజకీయాలు అర్థమవుతున్నాయి. శ్రీ దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1960లో మళ్ళీ నేను నా మిత్ర బృందం వెళ్ళి సంజీవ గారిని కలిసి, అంటే దామోదరం సంజీవయ్య ఎంత కుట్ర చేసిండు అనేది, ఈ బీసీల మీద ఎంత కుట్ర చేసిండు అనేది క్లియర్గా పుంజాల శివశంకర్ గారు తన పుస్తకంలో రాసుకున్నటువంటి పాఠాన్ని, 3వ పాఠాన్ని ఇవాళ శనార్థి తెలంగాణ దినపత్రిక అందిస్తూ ఉంది. ప్రతిరోజు ప్రత్యేక కథనాన్ని, ఆయన జీవితంలో జరిగిన ప్రత్యేక కథనాన్ని మీకు అందించబోతా ఉంది. సంజయ్ రెడ్డి చేసిన కుట్రకు సంబంధించి రైట్గా లచ్చే మామ ఇవాళ ఆర్తలు ఏమున్నాయి పేపర్లా చూస్తున్నారడా కొమరయ్య, నువ్వు నోట్లనే చదువుకోకు, జర లాస్గా చదువు, ఈడ ఉన్నోళ్ళం అంత తింటాం. సరే అట్నే చదువుతా కానీ నిన్న పొంగులేటి ఉత్తమ్ మంత్రులు భువనగిరి, ములుగు జిల్లాకు పర్యటించారు కదా. అయితే ఏంది మామ ఇచ్యంత్రం? మరి ఇచ్యంత్రమే అయింది అల్లుడా. ఇచ్చనా
వచ్చిన మంత్రులు దొరలేగా, అవును దొరలే, కాదని ఎవరన్నారు? ఈ దొరలకు కలవడానికి గా నగరికాల ఎమ్మెల్యే లేడా ఉండు, గాయన వేముల వీరేశం వాళ్ళు ఉన్నతానికి వచ్చిండు. అయితే గీడనే ఉంది ఇచ్చంత్రం. అదేంది గా వీరేశ్ సార్ లోపలికి పోతానికి పోతుంటే ఆడ కావల ఉన్న పోలీసు వాళ్ళు ఆయనను పోనీయలేదట. అట్లెట్లా మామ అంటే కావల పోలీసు ఆయనను ఎరకబట్టినో లేక లోపల ఉన్న పెద్దోళ్ళు రానియొద్దన్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి వీరేశాన్ని లోపలికి అడుగు వేయనీయలేదట. అయితే వీరేశన్ సార్ ఊకుంటాడు కాదు కదా మామ, ఏముందే చేసేది, ఎందుకు ఊకుండు, గరం గరం అనుకుంటా బయటకు వెళ్ళిపోయాడు. గుర్తుపట్టిన కాంగ్రెస్ నాయకులు వీరేశం అన్నా రాయే అన్నా వినకుంటా వచ్చిన తోన పోబట్టే. అయ్యో పాపం వీరేశన్న, ఇంత వివక్ష ఏందే మామ, ఏముంది అల్లుడా, గుత్పై ఉందో బరే ఆళ్ళదే అనే సామెత మనకు వెనకటోళ్ళు అంటుండ్రే. అట్లనే పోయిన దొరరాజ్యం వేలిండు, ఇప్పుడు ఈ రెడ్లు వెళ్తుర్రు అంతే. కాదు మామ, వీళ్ళు ఆ కుర్చీలా వాళ్ళ ఓట్లతోనే కూకున్నారా? మన సొంటోళ్ళు వాళ్ళకు ఓట్లు వేయలేదా? ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏండ్ల తొంగి చూసినా వాళ్ళ సామాజిక వర్గ పోలేనా? ఎట్లా మా మిగతా వర్గాలు పొడుగు బానిస బతుకులేనా? అవును అంతే అనిపిస్తుంది. అలా ఇంకా సానబెట్టాల్సిన అవసరం ఉంది దాన్ని. ఈ వకీల్ సాబ్ యువతకి ఆదర్శం. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను తనిఖీ చేసిన కలెక్టర్ వెంకటేష్ తోద్రే, అలాగే ఆర్టీసీ ఆనంద్కు సత్కారం చేసిరట. తల్లి పాత బంగారం అంటావా, పెళ్ళాము కొత్త బెల్లం అంటావా అని చెప్పి కొడుకు భర్త. రైట్గా ఆదిలాబాద్ జిల్లా వార్తలు కూడా ఉన్నాయి. మిగతా వార్తల్ని మా శ్యామ్ అలాగే మిగతా మిత్రులు అందిస్తారు. దయచేసి ఈ వర్షాల కారణంగా అలర్ట్గా ఉండండి ప్రజలారా, ఎందుకంటే చాలా ప్రమాదకరమైన స్థాయిలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇక ఎప్పటికప్పుడు ఈరోజు సాయంత్రం వరకు మీకు తాజాగా వర్షానికి సంబంధించిన లెక్కలన్నీ సుదర్శన్ అలాగే శ్యామ్ మీకు అందిస్తారు. అందియకపోతే మళ్ళీ నాకు చెప్పండి.